కోరికలు గారు మరి ఉన్నటువంటి మనందరికీ కూడా ఒక నమ్మకం, కోరికలకాయ అంటే ఒక ప్రేమ, కోరికలకాయ అంటే ఆప్యాయత. మరి అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పెట్టి భద్రత కల్పించేటటువంటి అన్న మన మధ్య ఉన్నాడు. వారిని ఈ సభకి అధ్యక్షత వహించవలసిందిగా వారికి కోరుతా ఉన్నాం. వారికి ఒక మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని సన్మానిస్తా ఉన్నారు. ఒక్కసారి డైరెక్ట్ వెళ్ళచ్చు, అందరూ వెళ్ళాలి. ప్లీజ్ అట్లా కూర్చోబడి కూర్చోవాలి. తమ్ముడు కూర్చోబడి. అందరికీ నమస్కారం. ఈరోజు దగ్గర పడుతున్న సభలో మనందరి అభిమాన నాయకులు, ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రులు అన్న శ్రీనివాసరెడ్డి గారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనందరం కలిసికట్టుగా ఎలా పనిచేయాలని చెప్పి దిశ విశ్లేషణకు వచ్చినటువంటి పెద్దలు, వారితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పెద్దలు వీరన్న గారు, అదేవిధంగా పిసిసి జనరల్ సెక్రటరీ పెద్దలు రామిరెడ్డి గోపాలరెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు పెద్దలు పెళ్ళయ్య గారు, చరణ్ గారు, మరి వాటి కార్యక్రమానికి వచ్చినటువంటి విజయ గారు, బ్రహ్మణ గారు, రాజా గారు, మరి మన ఇలాంటి పట్టణానికి సంబంధించినటువంటి పెద్దలు మున్సిపల్ చైర్పర్సన్ డివి గారు, వివిధ హోదాల నుంచి వచ్చినటువంటి అక్కలు చెల్లెలు డాక్టర్ శంకరనాయక్ గారు, మరి మిగతా వేదిక ఉన్నటువంటి అక్కలు చెల్లెలందరూ కూడా పేరు పేరు నమస్కారం, ధన్యవాదాలు. సభాధ్యక్షులు మీ అందరి అభిమాన నాయకుడు నవంబర్ 30వ తారీఖు నాడు మీ అందరి దీవెనలతో, మీ అందరి ప్రేమ అభిమానాలతో, మీ అందరి ఆశీస్సులతో మార్పు కావాలి అని, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని మీ దీవెనలతో నేను కాదు కదా ఎవరో ఊహించనంత మెజార్టీతో గెలిపించిన మీ శాసనసభ్యులు మిత్రులు కోరం కనకయ్య గారికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అందరూ చెవులు గుసగుసలాడి కోరుకున్నారు. కనకయ్య గారు గెలుస్తాడో లేదో, గెలిచిన 5,000తో గెలుస్తాడో 3,000తో గెలుస్తాడో, అసలు గెలుస్తాడో లేదో, ఓట్లు వస్తాయో రాదో అని చెవులు కొరుకునేవాళ్ళు ఈ చెవులు కొరుకునే వారి చెంప చెల్లు అనే విధంగా నాకు కూడా రానంత మంచి మెజార్టీతో 57,000 ఓట్ల పైచేత మెజార్టీతో, అద్భుతమైన మెజార్టీతో ఇల్లెంత నియోజకవర్గ చరిత్రలో ఏ ఓట్లకి ఇంత మెజార్టీ ఏ పార్టీలో కూడా రాలా. ఆ రకమైన మెజార్టీతో రాత్రనక పగలనక అన్నం తిన్నామా తినలేదా అనకుండా, అర్ధరాత్రి అనకుండా మీరందరూ కష్టపడి కనకనని
మంచి మెజార్టీతో ఏమీ ఆశించకుండా అద్భుతమైన మెజార్టీతో గెలిపించారు. ఆ దీవెన, ఈ ఆశీస్సులు, ఈ కష్టం ఇదంతా కూడా మీది. ఈ ప్రభుత్వం మీది. ఇక మనకి మిగిలింది ఒకటే, మనం ఇందిరమ్మ కుటుంబానికి మనందరం రుణపడి ఉన్నాం. శ్రీమతి ఇందిరా గాంధీ, క్రీస్తు శ్రేష్ఠ ఇందిరా గాంధీ గారి కుటుంబానికి మనం రుణపడి ఉన్నాం. శ్రీమతి సోనియా గాంధీ గారికి మనం రుణపడి ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం 6 దశాబ్దాలుగా అనేక మంది యువతలు పోరాటం చేసిన, అనేక మంది యువకులు బలిదానం ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం రాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ విడగొడితే ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ బాగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని తెలిసి కూడా ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలో శ్రీమతి సోనియా గాంధీ గారి కొడుకు ఇందిరా గాంధీ గారి మనవడిని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయవలసిన అవసరం మనందరికీ ఉంది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి శ్రీమతి సోనియా గాంధీ గారి రుణాన్ని మనం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ మేపల్లి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరిని నిర్ణయించినా, పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీద వేసి ఆనాడు కనకనకి 57,000 చిల్లర ఓట్ల మెజార్టీ నియోజకవర్గంలో మీరు ఇచ్చారు. రేపు పార్లమెంట్ లో మటుకు 75,000 ఓట్ల మెజార్టీ తగ్గకుండా 75,000 ఓట్ల మెజార్టీ తగ్గకుండా ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనప్పటికీ మంచి మెజార్టీ అంటే 75,000 ఓట్ల మెజార్టీ తగ్గకుండా మీరందరూ కష్టపడి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే దాంట్లో ఈ మేపల్ పార్లమెంట్ సభ్యుడు కూడా సభ్యుడిగా ఉండే విధంగా మంచి మెజార్టీతో గెలిపించే దాంట్లో మీరందరూ పాలు పంచుకుంటారని మనస్ఫూర్తిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నారు. రెండవది, వచ్చింది మన ప్రభుత్వం. ఇంకా 4 సంవత్సరాల 9 నెలలు మీ ప్రభుత్వం, మీ ఇందిరమ్మ ప్రభుత్వం ఉంటుంది. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఈ 6 సంక్షేమాలు పథకాలే కాకుండా రైతన్నలకు ఇస్తున్న 2 లక్షల రుణమాఫీ, బరాబర్ 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రభుత్వం చేసి చూపిస్తుంది. అయ్యా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అంతేకాదు చెప్పిన యువతకి